వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్ ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50, పెట్రోల్ డీజిల్పై ₹2 పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం దారుణమని విమర్శించారు. తగ్గించాలని చెప్పేసి సిపిఎం గజ్వేల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరి సామాన్య ప్రజలపై భారాలు మోపడమే ప్రధానంగా వ్యవహరిస్తూ మరియు అత్యవసరంగా చూసినప్పుడు అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, చమురు ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. పేదల రక్త మాంసాలు తింటూ ఉంది. గ్యాస్ ధరల పెంపు వల్ల దేశవ్యాప్తంగా 7,000 కోట్ల రూపాయల భారం, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వల్ల 35,000 కోట్ల రూపాయల భారం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గజ్వేల్ మండల కార్యదర్శి సందీటి రంగారెడ్డి, సిపిఎం నాయకులు బండ్ల స్వామి, మొగోల రాజు, భాషయ్య, మరాఠీ ఐలయ్య, రాజులు, నర్సింలు, రమేష్, భిక్షపతి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.